ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వాస్తు ప్రకారం మార్పులు జరిగాయి. వేద పండితుల సూచనలతో నార్త్ ఈస్ట్ గేట్ నుంచి కేసీఆర్ బస్ యాత్రకు బయలుదేరారు. తెలంగాణ భవన్ ప్రారంభం నుంచి సౌత్ గేట్ నుంచే రాకపోకలు సాగించిన కేసీఆర్ ఓటమి తర్వాత తొలిసారి రూటు మార్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వాస్తు ప్రకారం మార్పులు జరిగాయి. అయితే మొదటిసారి కేసీఆర్ తన రూటును మార్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, తెలంగాణ భవన్ ప్రారంభమైనప్పటి నుండి కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా ఈస్ట్ గేట్ నుంచి అతను వస్తూ పోతుండేవారు. అయితే తొలిసారి అతను నార్త్ ఈస్ట్ గేట్ నుండి ఓ బస్ యాత్రకి బయలుదేరి వెళ్ళారు. అయితే ఓటమి తర్వాత శాస్త్రం ప్రకారము వేద పండితుల సూచన మేరకు తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు చేపట్టారు. అయితే ఈ వాస్తు మార్పులు చేపట్టిన తర్వాత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత అందరు కూడా మనకి ఈస్ట్ గేట్ నుంచి కేసీఆర్ బస్ యాత్రకి బయలుదేరతారని చెప్పేసి కూడా భావించారు. కానీ శాస్త్రం ప్రకారం వేద పండితుల సూచన మేరకు మన జరిగినటువంటి ఓటమి కానీ, కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కావడం కానీ, పార్టీ కొన్ని తప్పిదాల వల్ల చేసినటువంటి కాళేశ్వరం అవినీతి కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో సో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పార్టీ మరోసారి పునర్నిర్మాణం చేసేందుకు వేద పండితుల సూచన మేరకు కేసీఆర్ కూడా దాని వచ్చే రూట్ ని చేంజ్ చేసుకున్నారు. సో ఇక బస్సు యాత్రకు అంటే ఈ రోజు నుంచి మే 10 వరకు కూడా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త బస్ యాత్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే తెలంగాణ భవన్ నుంచి ఈ రోజు నార్త్ ఈస్ట్ గేట్ నుండి తొలిసారి కేసీఆర్ అటువైపు నుంచి రోడ్డు మార్గాన మిర్యాలగూడకైతే బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ భవన్ లో మాత్రం వాస్తు మార్పులు మాత్రం కొంత ఒక్కసారిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందరు కూడా మొదటగా కేసీఆర్ ఇట్లా ఈస్ట్ గేట్ నుంచి వెళ్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ నార్త్ ఈస్ట్ గేట్ నుంచి కేసీఆర్ బయలుదేరుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తెలంగాణ భవన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈస్ట్ గేట్ నుంచి కేసీఆర్ రాకపోకలు జరిగేవి. కానీ తొలిసారి ఓటమి తర్వాత ఎందుకు ఇలా చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కొందరు కార్యకర్తలు కూడా కొన్ని గుసగుసలు వినిపించాయి. అంటే ఓటమి తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో ఇక ఇలాంటి ఘటనలు మరోసారి అంటే ఓటమి కానీ లేకపోతే కవితకు సంబంధించిన అరెస్టులు కావడం కానీ ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే సో ఇలాంటి వాస్తు మార్పులు ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా తను వాస్తుకు సంబంధించిన మార్పులు ఎక్కువగా నమ్ముతారు. తను అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు అంటే ఏదైనా సరే ముహూర్తం చూసుకొని మాత్రమే తను బయటికి వస్తారు. ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా ముహూర్తం ప్రకారమే చేస్తారు. సో అట్లా అంతా బలంగా నమ్మే శాస్త్రం ప్రకారము కేసీఆర్ ఎక్కువ బలంగా నమ్ముతారు కాబట్టి సో అందుకు అనుగుణంగా ఈ రోజు కూడా తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్ యాత్రకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలేసి వెంటనే బస్ ఎక్కి ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గానికి కేసీఆర్ రోడ్డు మార్గాన బస్ యాత్రకు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం మిర్యాలగూడలో 5:30 అక్కడ కేసీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ ఉంటుంది. తర్వాత సూర్యాపేటలో రాత్రి 7 గంటలకు యథావిధిగా రోడ్ షో కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రి సూర్యాపేటలోనే కేసీఆర్ బస్ చేయనున్నారు. ఇక మే 10న ఈ బస్ యాత్ర ముగియనున్నది. సిద్దిపేటలో మే 10న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే ఎండల తీవ్రత ఉండటం వల్ల ఈ బహిరంగ సభలకు సంబంధించి చాలా వరకు కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం 2-3 సభలు కూడా ప్లాన్ చేసింది. అయితే సభలకి బీఆర్ఎస్ చెందులు కానీ కార్యకర్తలు ఎవరు అభిమానులు కానీ ఎవరు కూడా సభలకు ఎక్కువ పెద్ద ఎత్తున హాజరు కాకపోవడం తోటి ఇలాంటి రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు అయితే ప్రజలకు కొంత కార్నర్ మీటింగ్ లో పబ్లిక్ కొంత వచ్చినా కూడా ప్రచారం చేసేందుకు ఈజీగా ఉంటుందని చెప్పేసి భావించిన బీఆర్ఎస్ పార్టీ అందుకు రోడ్ షోకి శ్రీకారం చుట్టారు కేసీఆర్. థ్యాంక్ యూ సైదులు.